హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నస్రుద్దీన్. ఈరోజు మనం రాజ్ కుమార్ ఫ్యామిలీ నుండి నూతన హీరోగా రాజ్ కుమార్ పరిచయమైన యువ మూవీ గురించి తెలుసుకుందాము. ఈ యువ మూవీ ప్రైమ్ వీడియోలో 2 గంటల 22 నిమిషాల రన్ టైంతో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ యువ మూవీ ఎలా ఉందంటే, అప్పుడెప్పుడో తెలుగు హీరో నాగార్జున రెండో కొడుకు అఖిల్ హీరోగా ఇంట్రడ్యూస్ అయ్యే టైంలో వచ్చినంత హైప్ ఈ యువ మూవీపై ఉంది. కానీ ఏమి లాభం, ఈ యువ మూవీలో కావాలని కొన్ని సన్నివేశాలు యాడ్ చేసినట్లు ఉంటాయి. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ కానీ, లవ్ ట్రాక్ కానీ, ఫ్యామిలీ డ్రామాను కానీ, ఇలా ప్రతి సగటు ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేయాలి అని మొదటి సినిమాతోనే అని అనుకున్నారు ఏమో కానీ, సినిమాని మొత్తం మడతబెట్టి ఒక ఆట ఆడుకున్నారు. ఫైనల్గా అయితే సినిమా చూస్తున్నంత వరకు సినిమా చూస్తున్న వారికి ఏందిరా ఇది, ఒక సీను సంబంధం లేకుండా హీరో ఎలివేషన్స్ మరియు హీరోయిన్ ట్రాక్ ఎందుకు పెట్టాడు అనేలా ఉంటుంది. అలానే హీరో ఏమైనా కాలేజీ స్టూడెంట్ రోల్లో ఇరగదీశాడా అంటే అబ్బే అనాలి. మరియు పార్ట్ టైం డెలివరీ జాబ్ ఏమిటో, ఎందుకు ఆ పాయింట్ని టేక్ చేశాడో కానీ డైరెక్టర్ ఏమీ అర్థం కాదు. అలాగని కామెడీ ట్రాక్ ఏమైనా ఉందా అంటే అది కూడా అంతగా ఉండదు. ఫైనల్గా అయితే హీరో ఫైట్స్ మడతబెట్టాడు, చాలా బాగా చేశాడు, ఇరగదీశాడు. సినిమా మటుకి మడతబెట్టారు. ఓవరాల్గా ఈ యువ మూవీలో చెప్పుకోతగ్గ పాయింట్స్ కానీ, సన్నివేశాలు కానీ అంతగా లేకుండా పోవటం కొరత. అలానే ఒక పెద్ద ఫ్యామిలీ నుండి వస్తున్నప్పుడు మినిమం సబ్జెక్టుపై తీసుకుంటే బాగుండేది. కేవలం కమర్షియల్ ఫార్మాట్లో చుట్టి వదిలేశారు అనేలా ఉంటుంది. ఇకపోతే హీరో యాక్టింగ్ ఫస్ట్ డెబ్యూ మూవీ వల్ల ఏమో కానీ ఎక్కడ తన ఎక్స్ప్రెషన్స్ అనేది పరిపూర్ణంగా చూపించేలా, మరియు ఏ హీరో సినిమాలో కూడా చాలా వరకు అటు ఇటుగా అంత యాక్టింగ్ లేకుండా ఉండటము. అట్లానే ఈ సినిమాలో చాలా వరకు అటు ఇటు నడవటము, బైక్ వేసుకొని తిరగటము, లేదంటే ఎవరో ఒకరిని కొట్టడము ఇలా ఉంటుంది. అతని నటన చూపించే సన్నివేశాలు చాలా అరుదు. మరియు హీరోయిన్ క్యారెక్టర్ ఏమిటో ఏమీ అర్థం కాదు. అలానే బీజిఎం పర్వాలేదు అనేలా ఉంటుంది. కాకపోతే ఎటువంటి అడల్ట్ కంటెంట్ కానీ, డైలాగ్స్ కానీ లేకుండా తీయటం చాలా బాగుంది. మరి మన యువ హీరో నెక్స్ట్ ఏ సినిమాతో మనపై దండయాత్ర చేస్తాడో చూడాలి. నేను ఇచ్చిన ఈ రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ నస్రుద్దీన్.